శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ సీట్ హీట్ పెరిగిపోతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో రేపు ఆయన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆయన భార్య వాణి కూడా ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఈ నెల 22న వైసీపీ నుంచే నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో టెక్కలి వైసీపీలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పార్టీలో అయినా టికెట్ ఆశించి భంగపడిన నేతలు రెబల్ గా నామినేషన్లు వేస్తూ ఉంటారు, లేదా పార్టీ మారిపోతూ ఉంటారు. అంతేకాకుండా నేతల పిల్లలకు వారసులుగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతూ ఉంటారు. అయితే టెక్కలి వైసీపీలో మాత్రం భార్య భర్త ఇద్దరూ నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టెక్కలి జెడ్పీటీసీగా ఉన్న దువ్వాడ వాణి వైసీపీ నుంచి ఈసారి పోటీ చేయాలని అనుకున్నారు. టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం ఆమె భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది. దీంతో ప్రచారం ప్రారంభించిన ఆయన రేపు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు అనుచరులతో ఎన్నికల బరిలో ఉంటానని ఆయన భార్య వాణి చెబుతున్నారు. వైసీపీ అధిష్టానం టికెట్ బీఫామ్ తనకే ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 22న నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ లో ఇంట్లోని సీటు ఫైటు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందా అని వైసీపీలో చర్చ జరుగుతోంది. పదమూడవ తారీఖు మే నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, నా దైవం దీవెనలతో రేపు అనగా 19వ తారీఖు ఏకాదశి మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నటువంటి ఈ సందర్భంలో జూన్ 4వ తారీఖున రాబోయే ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గం నుంచి జెండా ఎగరవేయబోతున్నామని సంతోషంగా తెలియజేస్తూ వాటర్ మహాశయునికి ఆహ్వానిస్తున్నాను.